హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, అలగ్టికాపుల్, ఖైరతాబాద్, పంచగుట్ట, కోఠి ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. ప్యాట్నీ, పారడైజ్, రసూల్పురాలో వర్షం మొదలైంది. సిటీ శివారు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. ఇక జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. మరో మూడు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రైట్, ఇక ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విషయాలు అందిస్తారు. విషయాలు చెప్పండి. ఇక ఇప్పటికే హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక రానున్న 3 గంటల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి ఈ నేపథ్యంలో అటు అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? ఇటు ట్రాఫిక్కి సంబంధించి కావచ్చు, ఇటు డ్రైనేజీలకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఒక ముసురుతో కూడిన వాతావరణం ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అలుముకుంది. ఒక్కసారిగా కమ్ముకున్న మేఘాలతోటి వర్షాలు 3 నుంచి 4 సెంటీమీటర్ల వరకు కూడా 2, 3, 4 సెంటీమీటర్ల వర్షపాతం ప్రస్తుతం హైదరాబాద్ లో పడుతున్న వర్షపాతం నమోదైంది. కోటి, నాంపల్లి, హ్యాబిట్స్ ఈ ఏరియాలలో, ఇంకా జూబ్లీ హిల్స్, రేపు ఉప్పల్, వెట్కేసర్, సికింద్రాబాద్ ఈ ఏరియాలో కూడా వర్షం ఎంటైర్ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తేలికపాటి వర్షాలు అనేటివి పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దాని పరిసరాలలో ఉన్న ద్రోణుల ప్రభావంతో ఈ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మీద వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో కూడా నిన్న గ్రేటర్ హైదరాబాద్ లో కొంతమేర తక్కువ పడ్డప్పటికీ కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, కరీంనగర్, హన్మకొండ, సిద్దిపేట ఈ ఏరియాలలో ఈ జిల్లాలలో ఎక్కువగా వర్షపాతం పడింది. దాదాపు 24 గంటలలో 23 సెంటీమీటర్ల వర్షపాతం కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో నమోదైంది. ములుగులో కూడా 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఈ ఉపరితల ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కొంత అది అల్పపీడనం అనేది బలపడుతుండడంతో రాబోయే రోజుల్లో కూడా వర్షాలు ఈ జిల్లాలలో ఎక్కువగా, అంటే ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాలలో ఎక్కువగా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. ఇక ఈ రోజు కూడా ఈ సాయంత్రం కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. ఇక వాతావరణ కేంద్రం సూచనలతోటి తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాలలో కలెక్టర్లకు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ కమిషనర్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్లు అన్నిటికీ కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు ఆగకుండా పడుతున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు అన్ని తీసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న జిహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, హైడ్రా, మాన్సూన్ టీం అన్ని కూడా అన్ని శాఖల సమన్వయంతో రోడ్ల మీద నిలిచిపోయే వరద నీరుని వెంటనే తరలించాలి. అదేవిధంగా ట్రాఫిక్ జామ్ కూడా కాకుండా చూసుకోవాలి. ఇక ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాలు ఒకవేళ జలమయం అయ్యే అవకాశం ఉంటే వాటిని వాళ్ళ ఆ ఇంట్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలు తరలించాలి. ఇలాంటి అన్ని చర్యలను కూడా తీసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో జిల్లాల కలెక్టర్లకు కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలలో ఎక్కువగా వర్షాలు నమోదవుతుండటంతో వాగులు పొంగే అవకాశం ఉంటుంది. రహదారులు
మెయిన్ రోడ్ల మీద నుంచే ఈ నీళ్లు వెళ్లే అవకాశం ఉంటుంది. గత ఏడాది జరిగిన కొన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎవరైనా అట్లా వాగులు దాటితే అక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం, ఆ రూట్ ని బంద్ చేయడం ఇలాంటి కొన్ని చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికైతే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అనేది బలపడుతున్న నేపథ్యంలో ఇంకా రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. రైట్, థ్యాంక్ యూ విశాల్.